కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏపీలో ప్రమాణ స్వీకారంతో ఎన్నికల సందడి ముగిసింది. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా గడిపేశారు. ప్రమాణ స్వీకారం కూడా పూర్తి కావడంతో ముందుగా బాలయ్య సెట్స్ పైకి వచ్చేస్తున్నాడు. మరి పవన్ వచ్చేదెప్పుడు, నటించేదెప్పుడు? బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా, హిందూపురం ఎమ్మెల్యేగా, మరోవైపు యాక్టర్ గా ఎప్పుడూ బిజీనే. ఎంత బిజీగా ఉన్నా అన్నింటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాడు. బాబీ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ లో మంగళవారం జాయిన్ అయ్యాడు. నైట్ ఎఫెక్ట్ లో వచ్చే సీన్స్ ని తీస్తున్నారు. బాలయ్య కెమెరా ముందుకొచ్చేసినా పవన్ వచ్చేది ఎప్పుడో తెలియట్లేదు. డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో ఇప్పట్లో షూటింగ్లోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఎప్పుడు ఎంట్రీ ఇచ్చినా ముందుగా ఓజీని పూర్తి చేసి ఆ తరువాత హరిహర వీరమల్లు మొదలు పెడతాడని తెలిసిందే. ఇవాళ కాకపోతే నెల తర్వాతైనా సగంలో ఉన్న ఓజీ హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేయాల్సిందే. ఎటొచ్చి ఉస్తాద్ భగత్ సింగే డైలమాలో పడింది. సినిమా షూటింగ్ 10 రోజులు మాత్రమే జరుపుకుంది. ఉస్తాద్ పూర్తవ్వాలంటే పవన్ మినిమం 50 రోజులు డేట్స్ ఇవ్వాల్సి ఉంటుందట. మరి మంత్రిగా అన్ని రోజులు షూటింగ్స్ కు డేట్స్ ఇస్తాడా, లేదంటే ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేస్తారా అన్న టాక్ కూడా ఫిలిం వర్గాల్లో నడుస్తోంది. ఉస్తాద్ ఆలస్యం కావడంతో దర్శకుడు హరీష్ శంకర్ బయటకొచ్చేసి రవితేజతో మిస్టర్ బచ్చన్ తీస్తున్నాడు. దీని తర్వాత చిరంజీవితో సినిమా ఉంటుందన్న టాక్ వస్తోంది. ఆచార్య రిలీజ్ టైంలో చిరంజీవి, రామ్ చరణ్ ను హరీష్ ఇంటర్వ్యూ చేశాడు. మంచి కథ ఉంటే చేస్తానని మెగాస్టార్ మాటిచ్చాడు. చిరంజీవి కోసం కథ రెడీ చేశాడని, విశ్వంభర తర్వాత చిరంజీవి చేసే సినిమా ఇదే అవుతుందన్న ప్రచారం సాగుతోంది. హరీష్, చిరంజీవి సినిమా సెట్ అయితే ఉస్తాద్ ఇప్పట్లో లేనట్టే లెక్క.